హై వివర్స్, మనము తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఏపీ గవర్నమెంట్ తెలుగు 5వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చిత్రంలో ఏం జరుగుతున్నది, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూసారు అనేటువంటిది దాని గురించి తెలుసుకుందాము. చిత్రంలో ఏం జరుగుతూ ఉంది, చిత్రంలో ముగ్గురు చిందేస్తూ మైకుల ముందు బుర్రకథ అనేటువంటిది చెబుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా వేషాలు వేసుకునేటువంటి వారిని బుర్రకథని చెప్పేటువంటి వాళ్ళు అంటాము. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, చిత్రంలో ముగ్గురు ఉన్నారు. మొదటి వారు రాజకీయము, రెండవ వారు వచ్చేసి కథకుడు, మూడవ వాడు వచ్చేసి హాస్యగాడు. వీరి చేతుల్లో వారి వారి వాద్యాలను పట్టుకుని బుర్రకథ అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూశారు, హరికథ, కోలాటము, పులివేషము, గంగరెద్దులాట, ఇలాంటి ప్రదర్శనలు మనము చూసాము. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అనేటువంటిది తెలుసుకుందాము. జానపద కళల్లో తోలుబొమ్మలాట గురించి తెలుసుకున్నావు కదా, నీకు ఏమనిపించింది? ఈ తోలుబొమ్మలాట గ్రామీణ జీవితాలను ప్రతిబింబించేటువంటి ఆట. ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువగా వీటిని ఆహ్వానిస్తూ ఉంటారనమాట. ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ కళకు ఎంతో శ్రమ అనేటువంటి అవసరము, బొమ్మలు తయారు చేసే విధానములో నేర్పు అనేటువంటి అవసరము, ఎన్నో పురాణ గాథలు తెలిసి ఉండాలి వారికి, ఎన్నో నీతి కథలు, సూక్తులు, సామెతలు తెలిసి ఉండాలి అని అనిపించింది. అంతేకాదు ఇది శృత సాహిత్యముతో కూడినటువంటిది కనుక ఎంతో జ్ఞాపక శక్తి అనేటువంటిది అవసరంగా అనిపించింది. మీ ఊరి జాతరల్లో పండగలలో మీరు చూసినటువంటి జానపద కళలను గురించి చెప్పండి. ఈ కోలాటం గురించి చెప్తాము. కోలాటం వచ్చేసి ఎక్కువగా ఈ యొక్క తిరుపతిలో ఎక్కువగా కోలాటం అనేటువంటిది ఈ యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఈ జానపద కళ ఒక బృందంగా ప్రదర్శిస్తబడుతుంది. ఈ ప్రదర్శనలోని కళాకారులు ఏం చేస్తారు వచ్చేసి సరి సంఖ్యలో ఉంటారనమాట. చక్కటి అందమైనటువంటి రంగురంగుల దుస్తులను ధరిస్తారు. వీరి చేతిలో 2 కోలాటము కర్రలు అనేటువంటిది ఉంటుంది. వాటితో ప్రతి ఇద్దరు జతగడుతూ లయాత్మకంగా తిరుగుతూ ఉంటారు. చేతుల్లో కర్రతో కొడుతూ చప్పుడు చేస్తూ పాడుతారనమాట, ఆడుతారు. ఆ సమయంలో వచ్చేసి వాళ్ళు కాళ్ళకు ఉన్నటువంటి గజ్జల చప్పుడు కూడా ఎంతో లయాత్మకంగా వినడానికి ఆనందంగా ఉంటుంది. పాఠంలో నీకు నచ్చినటువంటి అంశాలు ఏమిటి? ఈ పాత్రల్లో నాకు నచ్చినటువంటి అంశం తోలుబొమ్మలు తయారు చేసేటువంటి విధానం అనేటువంటిది నాకు నచ్చింది. ఇది చాలా కష్టంతో కూడినటువంటిది, శ్రద్ధతో కూడినటువంటిది. ఈ విధంగా మేము మట్టి బొమ్మలు తయారు చేస్తాము. వినాయక చవితికి, సంక్రాంతికి బొమ్మలు అనేటువంటి తయారు చేస్తారు. వీటిని ప్రకృతికి హాని కలిగించినటువంటి రంగులు అద్ది ప్రజలకు అందిస్తాము. ఈ మట్టి బొమ్మల్లో మనుషుల యొక్క బొమ్మలు, దేవతల బొమ్మలు, పక్షుల యొక్క బొమ్మలు, జంతువుల యొక్క బొమ్మలు వచ్చేసి పూలు, పండ్లు, కూరగాయల బొమ్మలు కూడా మనము తయారు చేస్తూ ఉంటామంట. ఇవన్నీ మనం వచ్చేసి మట్టితో మనము తయారు చేసి మనము ప్రదర్శిస్తూ ఉంటాము. మనం అన్ని మట్టి బొమ్మల్ని కూడా మనము చూసుంటామన్నమాట, రంగులు వేసి ఉంటాయన్నమాట. ఈ యొక్క పాఠం చదవండి. పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తోలుబొమ్మలాట ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు? శ్రీకాకుళము, విశాఖపట్నము జిల్లాల్లో ప్రదర్శిస్తారు. తోలుబొమ్మల యొక్క తయారీలో వాడేటువంటి రంగులు ఏవి? ప్రకృతి పరంగా దొరికేటువంటి ఇక్కడ వచ్చేసి మోదుగ పువ్వు, తర్వాత వచ్చేసి బంక, దీప పువ్వు, మసి వంటి ఎక్కువగా సహజ సిద్ధమైనటువంటి రంగుల్ని తోలుబొమ్మల వాటిల్లో తయారీకి వాడతారు. తోలుబొమ్మలాటలో నవ్వించేటువంటి పాత్రలు ఏవి? తోలుబొమ్మలాటలో నవ్వించేటువంటి పాత్రలు వచ్చేసి 2 పాత్రలు ఉంటాయి. ఒకటి వచ్చేసి కేతిగాడు, బంగారక్క. ఈ కేతిగాడినే జుట్టు పోలిగాడు అని కూడా అంటారు. కొన్ని కళల గురించి తెలుసుకుందాము. క్రింది జానపద కళ గురించి చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తప్పెట గుండ్లు అనేటువంటి ఆట అనమాట. జానపద కళారూపాల్లో ఒకటైనటువంటి తప్పెట గుండ్లు అనేటువంటిది ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గుండ్రంగా రేగుతో చేసినటువంటి తప్పెట్లను ఈ బృందంలో కళాకారులు మెడలో వేసుకొని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారనమాట. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తూ ఉంటారు. ఈ వాయిద్యాన్ని గుండె మీద పెట్టుకుని వాయించడము కారణంగా దానికి తప్పెట గుండ్లు అనేటువంటి పేరు అనేటువంటిది వచ్చిందని తెలుస్తూ ఉంది. యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రదర్శించేవాళ్ళు అనేటువంటిది చెప్పబడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం అనేటువంటిది మనము చూద్దాం. వచ్చేసి తప్పెట గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది?
తప్పెటగుండ్లు విశాఖ జిల్లాకు చెందినటువంటి ఉత్తరాంధ్రలో చెందింది అని మనం చెప్పుకున్నాము. తప్పెటగుండ్లు అనేటువంటి పదము ఎలా వచ్చింది? గుండ్రంగా రేగుతో తప్పెట్లను మెడలో వేసుకుని ఈ వాయిద్యాన్ని గుండె మీద పెట్టుకుని వాయించడం వల్ల దానికి తప్పెట్ల గుండ్లు అనేటువంటి పేరు అనేటువంటిది వచ్చింది. తప్పెట్ల గుండ్లు ఎలా ఎవరు ప్రదర్శించేవారు? తప్పెట గుండ్లను జోగాడు అని అంటారనమాట. జోగులు అని అంటారు. జోగులు అనే తెగవారు ఈ యొక్క ఆటను ప్రదర్శించడం వల్ల దీన్ని జోగాట అని కూడా అంటారనమాట. సరే, జానపద కళల్లో కోలాటం గురించి తెలుసుకుందాము. జానపద కళను గురించి చదవండి. కింది ప్రశ్నలను తయారు చేయండి. చూడండి, కోలాటం గురించి తెలుసుకోబోతున్నాము. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసేటువంటి నిత్య కృత్యాల్లోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించేటువంటి కళారూపము కోలాటం అనమాట. ఎక్కువగా వచ్చేసి గ్రామాల్లో ఎక్కువగా గజ్జలు కట్టుకొని ఆడుతూ ఉంటారు. ఈ యొక్క శ్రీరామోత్సవాల్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారన్నమాట. కోలాటం ఆటలో కళాకారులు 2 చేతుల్లో కోలలు ధరించి వాటిని ఆడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఇన్ని ఉన్నాయన్నమాట. కోలాటం నృత్యములో సుమారు 16 మంది లేదా 40 మంది వరకు పాల్గొనవచ్చు. సో దీని గురించి మనము ప్రశ్నలు తయారు చేద్దాము. కోలాటం ఎందుకు ఆడతారు? కోలాటం ఎలా ఆడుతారు? కోలాటం ఎన్ని విధాలు? కోలాటంలో ఎంతమంది పాల్గొనవచ్చు? ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఒక జానపద కళల పేర్లు చదవండి. వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి గుండ్రం చుట్టండి. ఇక్కడ కొన్ని జానపద కళలు ఇవ్వడం జరిగింది. అవి మీ ఊరిలో ఉండేటువంటి జానపద కళలలో గుర్తించండి. ఇప్పుడు కోలాటము, తప్పెటగుండ్లు, పగటి వేషము, ఒగ్గు కథ, భారతం, పులివేషం, హరికథ, డప్పు, సేవగరడి, బుర్ర కథ, దింస, పిట్టల దొర, గొప్పాడి, గంగెటెద్దులు, తర్వాత సాముగారడి. ఈ కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ఉంటుందన్నమాట. ఈ యొక్క చూడండి వచ్చేసి కోలాటము, పిట్టల ధర, తర్వాత వచ్చేసి సేవ గరిడి అనేటువంటిది లేదు. పులి వేషము, పగటి వేషము, గంగిరెద్దులు, తర్వాత బుర్ర కథ, హరికథ, ఇవన్నీ వచ్చేసి పొంగల్లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. మిగతా అవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషమైనటువంటి యొక్క జానపద కళలు అనమాట. సో ఇవి మన ప్రాంతాల్లో ఏమీ లేవు. మన ప్రాంతంలో ఉంటే మీ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో దానికి గుండ్రం అనేటువంటిది చుట్టండి. సరే, 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి అనమాట. ఆ నానుడులు సామెతల్లాగే జనుల నోట పుట్టాయి. కొన్ని సామెతలను గురించి చూద్దాము, వాటి అర్థాలు తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, సామెత 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారట అని మనం వింటూ ఉంటాం అనమాట. దానికి అర్థం ఏంటి అంటే, ఎవరితోనైనా 6 నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకు కొన్ని అబ్బుతాయి అనమాట. సో మంచి వాళ్ళతో మనము స్నేహంగా ఉన్నట్లయితే మనకు వాళ్ళ యొక్క లక్షణాలు అబ్బుతాయి. చెడ్డవారితో ఉంటే చెడు లక్షణాలు అనేటువంటిది కలుగుతాయని ఈ యొక్క సామెత యొక్క అర్థము. సరే, కొన్ని వాటికి తెలుసుకుందాము. రోట్లో తలదూర్చి రోగడి పోటుకు వెరచినట్లు అన్నట్టు మనం సామెతని తెలుసుకుందాము. అంటే అర్థం ఏంటంటే, ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే నెత్తిన వేసుకొని ఆ తర్వాత వచ్చేటువంటి కష్టాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాము. అబ్బా, ముందే చెప్పాం కదా, ముందే తెలుసుకున్నాం కదా, ముందే తెలిసి కూడా మనం ఈ తప్పును మనం చేస్తున్నాం అనేటువంటిది బాధపడ్డాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉండడం అనమాట. దాన్ని రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు అన్నట్టు అర్థము. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, సావులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనేటువంటిది. ఇప్పుడు వచ్చేసి లోతును గ్రహించి అసాధారణమైనటువంటి ప్రతిభ, తెలివితేటలను కలిగి చేసి ఉపయోగించడం అనమాట. కొంతమంది వచ్చేసి ఎవరైనా బాగా తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఉన్నారనుకోండి, మన యొక్క పన్నాగాలు లేకపోతే మనం ఏదైనా చేసేటువంటి విషయాన్ని గమనించి వాళ్ళు చెప్పినట్లయితే అలాంటి సమయాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేసినాడయ్యా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రింది సామెతలను సరైనటువంటి పదంతో పూరించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాకి పిల్ల కాకికి ముద్దు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అనేటువంటిది అర్థంతో వస్తుందన్నమాట. తర్వాత ఉన్న వాటిని చూద్దాము. కుక్క కాటుకు చెప్పు దెబ్బ మొక్కై వంగనిదై మానై వంగన. ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే టిట్ ఫార్ టాట్. ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మనము వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు అలాంటి వాటికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పొచ్చు. మొక్కై వంగనిదే మానై వంగన. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసి మంచి విషయాలు అనేటువంటిది చిన్నపిల్లల నుంచే నేర్పించాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేర్పించే ప్రయోజనం లేదనమాట. చిన్నప్పటి నుంచే నేర్పించినామనుకోండి, వాళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళుగా మనకు
సొసైటీలో మెలుగుతారు అనమాట. కాబట్టి మొక్కై వంగనిదే మానై వంగున అంటే ఇప్పుడు మొక్కగా ఉండేటప్పుడే దాన్ని పక్కకి పోతూ ఉన్నింది అనుకోండి, దాన్ని వంచి దాన్ని కరెక్ట్గా మార్గంలో పెట్టి దాన్ని వచ్చేసి కొన్ని తీగలు ఉంటాయి, వాటిలో వచ్చేసి ఒక కర్ర పెట్టి దాన్ని వచ్చేసి కడతారనమాట. అంటే మొక్క వచ్చేసి వంగిపోకుండా వచ్చేదానికోసంగా ఆ కర్రని కడతారు చెట్టుకి. సో దాన్ని వచ్చేసి సరి చేస్తారనమాట, చెట్టుని సరి చేస్తే అది నీరుగా నిటారుగా వస్తుందనమాట. అదేవిధంగా పిల్లల్ని వచ్చేసి మంచి మార్గంలో మనము చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు, అంటే మనం వచ్చేసి అబద్ధాలనివ్వండి చెప్పకూడదు అనే దానికి ఉపయోగించవచ్చు. సో మనం పులి కథ తెలిసే ఉంటుంది, అదిగో పులి ఇదిగో మేక అన్నట్లు మనము అబద్ధాలు చెప్పడము అనేవి మానేయాలి. తర్వాత ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత, తర్వాత వచ్చేసి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము ఈ యొక్క నోరు మంచిది కావాలి. తర్వాత వచ్చేసి నోరు ఇంట్లో మనము నోటిని అదుపులో పెట్టుకుంటే మనకు అదుపులో ఉంటుంది, అంటే మంచి జరుగుతుంది. అంటే మనము నోరు పెట్టుకొని ఎవరిని వాళ్ళని వచ్చేసి తిట్టకుండా ఉండాలన్నమాట. సో ఆ విధంగా నోరు మంచిదైతే ఊరు అనేటువంటిది మంచిది అవుతుంది. ఇక్కడ వచ్చేసి చదవండి, పాఠం చదవండి. అందులో కొన్ని పదాలు మీ ప్రాంతంలో వేరు పదాలు వాడుండవచ్చు, అలాంటి పదాలను గుర్తించి రాయండి. ఎటువంటి ఎలాంటి అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు, తెలుస్తున్నది తెలుస్తోంది, ఉపయోగిస్తారు వాడతారు, చేసుకుంటారు చేస్తారు, నవ్విస్తుంటారు నవ్విస్తారు. ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాట్లాడతాం మనం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అనేటువంటి రాద్దాము. తోలుబొమ్మలాట తయారీలో రంగుల కోసము ఏమేమి ఉపయోగిస్తూ ఉంటారు? తోలుబొమ్మలాట తయారీ రంగుల కోసము ప్రకృతి పరంగా దొరికేటువంటి మోదుగ పువ్వు, బంక, దీపపు మసిని ఉపయోగిస్తూ ఉంటారు. కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ అంశాలు శిక్షణనిస్తారు? కళాకారుల పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ కళపై శిక్షణ అనేటువంటిది ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడము, వాటిని ఆడించడము, పద్యాలు, పాటలు, గానము, సంభాషణలు పలికేటువంటి తీరు తదితర అంశాలపై శిక్షణ అనేటువంటిది ఇస్తారనమాట. తోలుబొమ్మలాటకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు? తోలుబొమ్మలాటకు రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు ఇక్కడ సమాజానికి అవసరమైనటువంటి వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను తీసుకుంటారనమాట. అంటే వారు ఎక్కువగా నీతిని బోధించే విధంగా ఉంటుంది. తోలుబొమ్మలాట గురించి 5 వాక్యాలు అనేటువంటి రాయండి. తోలుబొమ్మలాట అనేది ఒక చక్కని జానపద కళారూపం అనమాట. ఈ ఆట క్రీస్తుపూర్వము 3వ శతాబ్దము నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ యొక్క తోలుబొమ్మలాట అనేటువంటిది ఇతర కులస్తులు నేర్చుకోవడం జరిగింది. ఈ బొమ్మలను ఒక అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. ఈ బొమ్మలను ఆడించడానికి వెదురు బద్ద ఆధారంగా వచ్చేసి ఉంటుంది. ప్రదర్శించేటువంటి సమయంలో 6 నుండి 8 వరకు కళాకారులు అనేటువంటి ఉంటారు. మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ కళారూపాలను కాపాడుకుందాము. తోలుబొమ్మలాట కాకుండా మీరు వచ్చేసి గుడ్డతో బొమ్మను తయారు చేయొచ్చు, కాగితంతో బొమ్మలు తయారు చేసి ఈ విధంగా మనం వచ్చేసి చేతులకి తొడిగేటువంటి బొమ్మలను కూడా మనం తయారు చేయొచ్చు అనమాట. రకరకాల బొమ్మలను ఇలాంటివి తయారు చేద్దామా? అయితే కాగితాలు తీసుకొని మీరు బొమ్మలను తయారు చేయండి. సో ఈ విధంగా తయారు చేసి కొన్ని బొమ్మలు అనేటువంటి తయారు చేసి వాటితో కథలు అనేటువంటి చెప్పండి. భాషాంశాల గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాలను చదవండి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు అయోధ్యని పాలించాడు. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. ఇప్పుడు వచ్చేసి మొట్టమొదటి ప్రశ్నకు వచ్చేసి వాల్మీకి రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యను ఎవరు పరిపాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు? ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? అనేటువంటిది ఈ విధంగా మనము ప్రశ్నార్థక వాక్యాలుగా మనం తయారు చేయవచ్చు. ఇక్కడ పై వాక్యములో ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటికి కర్త అని అంటారనమాట. ఈ క్రింది ప్రశ్నలను చదవండి. వాల్మీకి దేన్ని రచించారు? వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు దేన్ని పరిపాలించాడు? దశరథుడు అయోధ్యని పరిపాలించాడు. సంఘ సంస్కృతులు వేటిని నిర్మూలించారు? సంఘ సంస్కృతులు దురాచారాలను నిర్మూలించారు. నవీన్ ఏ కథను చదివాడు? నవీన్ ఎలుక వీరుడు కథను చదువుతున్నాడు. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. మీరు చెప్పినటువంటి మాటలకు అంటే ఎవరిని, దేనిని, వేటిని అనేటువంటి పదాలకు సమాధానం వచ్చే వాటిని కర్మ అని అంటారు. పై వాక్యాల్లో ఒక పని జరగటాన్ని తెలియజేసేటువంటి దాన్ని క్రియలు అంటారు. సో పనిని గురించి తెలియజేస్తాన్ని క్రియలు అంటారు. ఈ క్రింది వాక్యాల్లో మనం వచ్చేసి కర్త, కర్మ, క్రియలను గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి. తాబేలు కుందేలును ఓడించింది.
కర్త వచ్చేసి తాబేలు, కుందేలు వచ్చేసి కర్మ, ఓడించింది క్రియ. సుబ్బు బొమ్మలు గీశాడు. సుబ్బు వచ్చేసి కర్త, బొమ్మలు అనేటువంటి కర్మ, గీసాడు అనేటువంటి క్రియ. మేరీ పాట పాడింది. కర్త వచ్చేసి మేరీ, పాట అనేటువంటి కర్మ, పాడింది అనేటువంటి క్రియ. గాంధీ మనకు స్వాతంత్రం సాధించారు. కర్త అనేటువంటి గాంధీ, స్వాతంత్రం అనేటువంటి కర్మ, సాధించారనేటువంటి క్రియ. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించారు. కర్త అనేటువంటి శ్రీకృష్ణదేవరాయలు, విజయనగరాన్ని అనేటువంటి కర్మ, క్రియ అనేటువంటి పాలించాడు. సో మనకు వచ్చేసి క్రియలు అనేటువంటిది, క్రియలు అంటే క్రియల గురించి తెలుసుకుందాం. క్రియలు అంటే మనం చేసేటువంటి పనులను గురించి క్రియలు అంటారు. క్రియలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ అంటారు. సలీం పాఠం చదివాడు. ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేయకపోతే అది అసమాపక క్రియ అంటారు. ఇక్కడ చూడండి, సలీం పాఠం చదివి అంటే ఆ విధంగా సగమే చెప్పున్నారు కాబట్టి దాన్ని అసమాపక క్రియ అంటారు. ఇలాంటి వాక్యాలు మీ ముందు పాఠాల్లో ఉన్నాయి. వాటిని గుర్తించి సమాపక క్రియాపదాలు, అసమాపక క్రియాపదాలు మనం చూద్దాము. వాక్యాలు అనేటువంటి చూద్దాము. రాజు పని పూర్తి చేశారు. రాజు పని పూర్తి చేసి. తర్వాత వచ్చేసి సమాపక క్రియలో పద్మావతి ఊరు వెళ్ళింది. పద్మావతి ఊరు వెళ్ళి. ప్రసన్న వంట చేసింది. ప్రసన్న వంట చేసి. శృతి చక్కగా చదివింది. శృతి చక్కగా అనేటువంటి అసమాపక క్రియలు. సమాపక క్రియలు పూర్తిగా ఉన్నటువంటి వాక్యాన్ని సమాపక క్రియగాను, అసమాపక క్రియ అంటే సగంగా ఉన్నటువంటి వాటిని అసమాపక క్రియగాను గుర్తిస్తాము. పాఠంలోనే చెప్పుకున్నాము ఈ యొక్క పద్యము. విద్య వలనను వినయంబు, వినయంబునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహిక ముష్మిక సుఖంబులందు నరుడు. ఇక్కడ వచ్చేసి భర్తృహరి సుభాషితం రచించారనమాట. ఈ యొక్క పద్యం చూడండి. మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు, వినయంగా ప్రవర్తిస్తాడనమాట. వినయం వల్ల అర్హత అనేటువంటి లభిస్తుంది. అర్హత వలన ధనాన్ని చేకూరుస్తుంది. ఈ ధనము ఉంటే ధర్మము చేయవచ్చు. ధర్మగుణము వల్ల ఈ లోకములోను తర్వాత పరలోకములోను సుఖాలు అనేటువంటిది లభిస్తాయి. ధర్మగుణాన్ని అలవాటు చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు.